నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. నల్గొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కూచకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్, రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్ర కుమార్ మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు నిర్వహించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కాంగ్రెస్ కుట్రలను స్పష్టంగా బహిర్గతం చేశారని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులపై వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్, హరీష్ రావులపై కుట్రలు చేస్తున్న రేవంత్ ఎలాగైనా జైలుకు పంపించాలని ప్రయత్నిస్తున్నాడని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వంతో కుమ్మక్కై రాష్ట్రాన్ని దారి తప్పించే విధంగా పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సాధన తర్వాత కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులు లక్షల ఎకరాలకు సాగునీటి అందించాయని, గోదావరిపై అన్ని అనుమతులతో బ్యారేజీలు నిర్మించారని గుర్తు చేశారు. కానీ 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదేమీ లేకపోవడంతో గత పాలనపై కమిషన్లు వేసి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రానికి కమిషన్ల రిపోర్టులు పంపించడం కంటే రైతు సమస్యలపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రాజెక్టు మొత్తమే కూలిపోయిందని ఇంకోసారి అబద్ధ ప్రచారం చేస్తుంది. కమిషన్ పేరు మీద గత 20 మాసాలుగా నాంచుతూ రోజుకొక మాట మాట్లాడి ఇక్కడ కాలయాపన చేస్తుంది. ఎలక్ట్రిసిటీ కమిషన్ వేసి దాని మీద కొన్ని రోజులు కాలయాపన చేస్తుంది. ఏదో ఒక రకంగా ప్రజల్ని తప్పుదోవ పట్టేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే మీరు బాగా నేర్చుకున్నారు. ప్రజలకు చేయాలని ఒక తపన లేదు, చేయాల్సిన అవసరం కూడా మీకు లేదు. నువ్వంటే ఢిల్లీకి ఎన్నిసార్లు, ఇప్పటికీ 50 సార్లు పోయినావు. ఇప్పుడు నీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసినావు. మరి అప్పుతో పాటు ఈ ప్రాంతానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఏం చేసి మీరు ఒక కొత్త ప్రాజెక్ట్ ఎక్కడైనా నిర్మాణం చేశారా? కొత్తగా ఏమైనా మీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఏ కార్యక్రమం అయినా చేశారా? ఏది లేదు. 6 గ్యారెంటీలు అంటిరి, 420 హామీలు అంటిరి, అన్నీ కూడా గాలికి వదిలేసి ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సొమ్మును ఢిల్లీ ప్రభుత్వానికి కమిషన్ల పేరు మీద అంటగట్టడానికి మీరు ఎప్పటికప్పుడు మరి ఢిల్లీకి వెళ్తూ మీ పార్టీని బ్రతికించుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని దివాలా తీయించే పద్ధతులు మీ కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాయి. అందుకనే ఈరోజు మీరు చేయలేక చేతగాక ఏదో ఒక నెపంతో బీఆర్ఎస్ పార్టీని, మరి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, మా ఇతర పెద్దల్ని కేటీఆర్ గారిని బదనాం చేసి ఏదో ఒక రకంగా జైలుకు పంపాలనే ఒక తపనతో మీరు ప్రయత్నం చేస్తున్నారు, పనిచేస్తున్నారు తప్ప మీరు చేసేది ఏమీ లేదు. మీరే స్వయంగా చెప్పారు, నా కోరిక ముఖ్యమంత్రి కావాలని ఉంటే ముఖ్యమంత్రి అయినా ఇంకా ఈ రాష్ట్రం ఎడిపోతుంది నాకు తెలియదు, నా కక్ష ఏదో నేను తీర్చుకోవాలి, కక్ష రాజకీయాల కొరకే నేను రాజకీయాల్లోకి వచ్చినా ముఖ్యమంత్రిని అయినా అని చెప్పి మీరు ఏవైతే మాటలు మాట్లాడిరో ఆ మాటలన్నీ కూడా నిజం చేస్తూ ఒకవైపున ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండి అక్కడ బీజేపీ పార్టీ ప్రభుత్వంతో కుమ్మక్కై మీరు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా రేపు రానున్న రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. మీ ప్రభుత్వ పరిపాలన మంచిగా ఉండాలంటే కరెంటు బాగు చేయి, విద్యార్థులు సరిపోతారు గురుకుల పాఠశాలలో వారికి మంచి భోజనం పెట్టు, లేకపోతే రైతులకు సాగునీరు అందించు, ఇతర మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి తప్ప ఏది పడితే అది మాట్లాడి ఏది పడితే అది చేతిలో అధికారం ఉందని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ కూడా ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి నెట్టే పద్ధతుల్లో మీ పరిపాలన కొనసాగుతూ ఉన్నది. గోదావరి నది మీద మీరు పగబట్టినట్టుగా ఈ కాళేశ్వరం మీద పగబట్టి మరి ఆంధ్రకు నీళ్లు తరలించి అక్కడి నుండి బనకచెర్లకు ఆంధ్రకు నీళ్లు తీసుకుపోవడానికి మీరు చేసే కుయుక్తులో భాగంగానే ఈరోజు ఈ కమిషన్ యొక్క నిర్ణయాలు కూడా ఉన్నాయి. అలాంటి రిపోర్ట్ని మీరు తయారు చేయించారని చెప్పి సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది.